ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాంగ పర్యటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు తెలంగాణను అభివృద్ధిని అడ్డుకోవడానికి కేంద్రం అడ్డుకట్టలేస్తుంది, మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీడర్స్ మనతో పాటు ఉన్నారు. విజయ్ కుమార్ గారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్నది చెప్పండి, దీన్ని ఏ విధంగా చూస్తారు? అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, దీన్ని తెలంగాణ వాదులందరూ కూడా ఖండించాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు, ఏం చెప్తారు? చూశాను, నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాము. వారు మాటల్ని నేను కొంచెం చాలా లోతుగా అధ్యయనం చేసినట్లయితే తెలంగాణ వాదులుగా ఈరోజు రేవంత్ రెడ్డి జరిగినటువంటి అవమానం కాదు ఇది, తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి అవమానం. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా నేను వెళ్ళాను కాబట్టి నాకు డినై చేయడము, యుఎస్ పర్యటనకి డినై చేయడం అనేది తెలంగాణకు జరిగిన అవమానంగా అందరూ ఎక్స్పోజ్ చేయండి అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి సంతోషించుదాం, 33 మాసాల తర్వాత అయినా తెలంగాణ అనేటువంటి పదం ఉచ్చరించడం సంతోషం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కుపెట్టి సమైక్యవాది అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంఖలో చేరినటువంటి తెలంగాణ వ్యతిరేకి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ గురించి మాట్లాడుతున్నామంటే ఇది నిజంగా దయ్యాలు వేదాలు వల్లించే విధంగా అనిపిస్తూ ఉంది. నీ దాకా వస్తే తప్ప ఈరోజు తెలంగాణ గుర్తు వచ్చేటువంటి పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారు. అయినా ఇప్పుడు మీరు విదేశీ పర్యటనకి వెళ్ళేటప్పుడు మీరు దాదాపుగా 15 రోజుల ముందు నీ పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పొలిటికల్ క్లియరెన్స్ కోసం కావచ్చు, అదేవిధంగా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కావచ్చు, అదేవిధంగా ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కావచ్చు, ఈ రకంగా ఎఫ్ఆర్సీఏ వీళ్ళ అనుమతులు కావచ్చు. ఇవన్నీ అనుమతుల కోసం ముందే అప్లై చేసుకోవాలా? మరి మీరు 5 రోజుల ముందు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్తా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కూడా ఏం చెప్పారు నిన్న? మన 21వ తారీఖు రోజు వాళ్ళ అధికార ప్రతినిధి ఏం చెప్పారు? ఇన్అప్రాప్రియేట్గా ఉన్నది అన్నారు. అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై డన్ ఇన్అప్రాప్రియేట్ అంటే ఏంటి అసలు? అంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా వేరే రకాలైనటువంటి నేరాలకు పాల్పడేటువంటి ఇన్అప్రాప్రియేటా, లేకుంటే ఇంకా వేరే ఏదైనా ఉన్నదా? ఏం జరిగింది అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నీ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా, మీరు అమెరికా, లండన్ కావచ్చు, అమెరికా కావచ్చు, మీరు ఏ పని మీద వెళ్ళారు? మీరు విదేశీ పెట్టుబడుల కోసం, విదేశీ విద్యా సంస్థల కోసం మేము తీసుకురావడానికి వెళితే రాజకీయంగా మా కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కాబట్టి నాకు డినై చేసినారని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మీరు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం, భారతదేశానికి సంబంధించినటువంటి ఈ దేశం కోసం అమెరికా నుంచి మీరు ఏ రకమైనటువంటి విద్యా సంస్థలు మీకు ఆహ్వానం ఇచ్చాయి? మా దగ్గరికి వస్తే మేము ఎంఓయూ చేసుకుంటే మీ రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెడతామని ఎవరు చెప్పారు? ఆ యొక్క ఆహ్వాన లెటర్లు మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఆ యొక్క విశ్వవిద్యాలయం పేరు మీరు బయట పెట్టాల్సి ఉంది. ఆ విద్యా సంస్థల పేర్లు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎంత పెట్టుబడి పెడతారో అని చెప్పారో అది మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. దానికి మీరు ఎవరైనా అట్లా వెళ్తట్లయితే ఈ యొక్క ఎంఈఏ కావచ్చు, డిఏ కావచ్చు, ఎఫ్ఆర్సీఏ కావచ్చు, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కావచ్చు, వీటితో పాటు లైన్ మినిస్ట్రీ అంటే సంబంధిత శాఖ, మీరు ఈ రాష్ట్రానికి విద్యాశాఖలో పెట్టుబడులు పెట్టే వాళ్ళైతే ఆ లైన్ విద్యాశాఖ మంత్రిత్వ శాఖ లైజనింగ్ చేసి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి. ఇండస్ట్రీలు, పరిశ్రమలు రావాల్సినట్టుంటే పరిశ్రమల శాఖ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రకంగా ఏ డిపార్ట్మెంట్లో ఏ శాఖ వాళ్ళు మీరు ఇక్కడ పెట్టుబడులు తీసుకురావాలనుకుంటున్నారో ఆ దాన్ని దట్ ఈస్ కాల్డ్ బై లైన్ మినిస్ట్రీ అంటారు. లైన్ ఆ సంబంధిత శాఖ, కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా క్లియరెన్స్ చేయాలి. సో ఎవరు ఇచ్చారు మీకు? ఎవరితో పోయారు? ఇవన్నీ ఏవీ లేకుండా మేము ఊహించాం, మేము ఎక్స్పెక్ట్ చేశాం. నిన్న సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ గారు పెట్టినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు మొత్తం డాటా ఇస్తారనుకున్నాం. ఏది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్స్ షెడ్యూల్ ఇస్తారనుకున్నాం. అవేమి ఇవ్వలేదు. మేము వాళ్ళని కలవడానికి వెళ్ళాం, వీళ్ళు కలవడానికి వెళ్తున్నారు అని అంటున్నారు తప్ప ఎవరిని కలవడానికి వెళ్ళారు? ఒకవైపు బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటారు? భారతదేశ వ్యతిరేక వ్యక్తులన్నీ కలవడానికి వెళ్తున్నారు కాబట్టి పొలిటికల్ క్లియరెన్స్ చేయలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఎవరు? జోహరాన్ మమ్దాని అనే వ్యక్తి మరి ఆయన వ్యతిరేకమా? ఈ దేశానికి వ్యతిరేకమైన వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఎందుకంటే మేము విన్నది ఎంతవరకు అయితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని పాలసీ ఇష్యూస్ మీద, విధానపర నిర్ణయాల మీద, కశ్మీర్ ఇష్యూ కావచ్చు, సిఏఏ మన సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, లాంటి ఇష్యూస్ మీద
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇష్యూస్ మీద ఆయన మమదాని గారు బాహటంగా వ్యాసాలు రాశారు, వారు మాట్లాడారు, వారు అనేక సందర్భాల్లో వారు ఎక్స్పోజ్ చేసినటువంటి పరిస్థితి. అమెరికాకి వెళ్ళిన సందర్భంలో కూడా మోడీ గారిని వ్యతిరేకించారు, వారికి వ్యతిరేకంగా కరపత్రాలు కూడా అక్కడ అమెరికాలో చేశారు. కాబట్టి సో ఆ మోడీ గారిని వ్యతిరేకించిన మమదాని కాబట్టి మమదాన్ని మీరు కలవడానికి వెళ్తే వ్యతిరేకించారా, డినే చేశారా? అదేనా ఇనాప్రాప్రియేట్ అంటే ఏంటి? ఇనాప్రాప్రియేట్ అంటే ఏంది? ఈ రాష్ట్రానికి ఏం మచ్చ తీసుకురావడానికి నువ్వు ప్రయత్నం చేసినావు? అది కేంద్ర ప్రభుత్వం బయట పెట్టాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బయట పెట్టాలి. ఇనాప్రాప్రియేట్ అంటే ఏంటి? ఏ రకమైన ఇనాప్రాప్రియేట్ మీరు పాల్పడ్డారు? ఏ రకమైనటువంటి నేరాలు చేద్దాం అనుకున్నారు? మీరు ఆర్థిక నేరాలు చేద్దాం అనుకున్నారా, లేకుంటే ఇంకేదైనటువంటి నేరాలు చేద్దాం, లేకుంటే తెలంగాణ సంపాదన దోచుకొని అక్కడ ఏమైనా పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళేటువంటి విషయాలు ఏమైనా కేంద్ర ప్రభుత్వానికి వారు నోటీస్కి వెళ్తే నీకు డినే చేశారా అనే విషయము కేంద్ర ప్రభుత్వం చెప్పట్లేదు, ఇక్కడ నా రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లేదు. పేరుకు మాత్రం తెలంగాణకు జరిగిన అవమానం ఇది తెలంగాణ ముఖ్యమంత్రికి జరిగిన అవమానం ఇది, తెలంగాణ రాష్ట్ర పరువు పోయింది. నువ్వే ఈరోజు తెలంగాణ పరువుని దేశంలో కాకు ప్రపంచ దేశాల ముందు కూడా తెలంగాణ అనేటువంటి పదాన్ని, రాష్ట్రాన్ని తల వంచే విధంగా తలవంపులు తెస్తున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు ఏ రకమైనటువంటి నేరాలకు పాల్పడతావో ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు దీన్ని దాచిపెడతా ఉన్నాయి. ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం డినై చేసింది చెప్పాల్సిన అవసరం ఉన్నది. సో ఇవన్నీ ఇంకోటి ఈయన పెద్ద ఏమంటారు, ఒక పెద్ద విద్యావేత్తల కల నువ్వు విద్యాశాఖ, ఈ తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఉండడమే అతిపెద్ద అవమానం. ఇది నీకు జరిగిన అవమానం ఎట్లా ఫీల్ అవుతుంది? రాష్ట్రానికి జరిగిన అవమానం ఎట్లయితే? నీలాంటి 420లు నీకు ఆల్రెడీ ఒక నేర చరిత్ర ఉన్నది కదా. ఈ రాష్ట్ర కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఓటుకు నోటుతో ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కుట్ర చేసినావు కదా. అందుకే నీకు రకరకాల 89 కేసులతో ఈ దేశంలోనే టాప్ క్రిమినల్ కేసులో ఉన్నటువంటి వ్యక్తివి కాబట్టి, నువ్వు ఒక పెద్ద క్రిమినల్ కాబట్టి నీకు మరి ఎందుకు ఏం అడ్డంకులు వచ్చాయో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇంకో నువ్వు ఇప్పుడు ఈ రాష్ట్రంలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను పట్టుకొని వీళ్ళు బిర్యానీలు తినేటువంటి వాళ్ళని చెప్పేసి అవమానపరిచావు. అదేవిధంగా విశ్వవిద్యాలయానికి వచ్చి 2025 ఆగస్టు 23 తారీఖు రోజు వచ్చి నేను ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు ఇస్తాను. డిసెంబర్లో ఉస్మానియా యూనివర్సిటీకి 2025లో వచ్చినావు. వచ్చిన తర్వాత మరి 1000 కోట్లు జీవో కాగితం పట్టుకొచ్చినావు, కానీ మరి 1000 కోట్ల రూపాయలు ఎక్కడివి? ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలని, విద్యా సంస్థలనే నిర్వీర్యం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈయనంటే విదేశీ విద్యా సంస్థలను తీసుకొచ్చి తెలంగాణ ప్రైడ్ని, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులని, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకునేటువంటి చదువుని తీసుకొస్తూ ఉంటే దూరం చేస్తున్నారు అంటాడు. మరి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు 20 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రియంబర్స్మెంట్ లేక 15,000 కోట్ల రూపాయలు 3 విద్యా సంస్థలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ₹1 కూడా రిలీజ్ చేయలేదు. నువ్వు అన్నావు కదా ఆ రోజు గ్రీన్ ఛానల్ ద్వారా నేను ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను కదా, విద్యార్థుల అకౌంట్లో నేరుగా హైకోర్టు సూచన మేరకు విద్యార్థుల అకౌంట్లో నేరుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను కదా. మరి ఇక్కడున్న తెలంగాణ విద్యార్థులను, ఇక్కడ తెలంగాణ విద్యా సంస్థలనే అణిచివేస్తూ తుంగలో తొక్కుతూ ఈరోజు నువ్వు అంట మళ్ళీ ఈయన విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఫారిన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రైడ్ని నిలగలుపుతానని మాట్లాడుతాను. ఇది దయ్యాలు వేదాలుగా వల్లించే విధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి తెలంగాణ అత్యంత వ్యతిరేకమైనటువంటి వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈరోజు తెలంగాణకు జరిగిన అవమానం అని భావిస్తే మేము ఎవరు అనుకోవట్లేము. నాయన రేవంత్ రెడ్డి, ఇది నువ్వు ఒక 420 ఓటుకు నోటు కేసు దొంగవు. నీకు ఏ రకమైన ఇనాప్రాప్రియేట్ కార్యక్రమాలకు పాల్పడ్డావో చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అని ఈ రాజు సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలను డిమాండ్ చేస్తాం. ఒకటన్నా, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఏదైతే ప్రపంచ ఖ్యాతిగా వచ్చిందో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు ఏకాని ఇచ్చిన దాఖలా లేదు. అదే విదేశాంగ పర్యటనలో భాగంగా నేను ఇక్కడ విశ్వవిద్యాలయాలు ఎన్ని తీసుకొస్తా అని అక్కడ ఉన్నటువంటి యజమానులతో కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లతో మాట్లాడుతున్న సందర్భాన్ని ఏ విధంగా చూస్తారు? చూడండి బ్రదర్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ భవన్ ఉంది. తెలంగాణ భవన్ సంబంధించినటువంటి ఎవరైనా వచ్చినారనుకో ఇక్కడికి, మేము పలానా నుంచి వచ్చినామంటే కలుస్తారు, పిలిచి కూర్చోబెడతారు, ఛాయ్ ఇస్తారు, పంపిస్తారు. సో అంత మాత్రాన నువ్వు అమెరికాకి వెళ్ళి వాళ్ళని ప్రొఫెసర్లతో మీటింగ్ అంటే ఈయనకు చదువుకోలేదు కాబట్టి, ఈయనకు చదువు రాదు కాబట్టి, అంటే ఈయన ఏమి చదువుకున్నాడో ఈయన ఇప్పటివరకు చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు మరి ఇప్పుడు ఈయనకి ఏం చదువుకోని వ్యక్తి ఫారిన్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీలలో, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లతో మీటింగ్ అవడం అంటే ఈయన ప్రైడ్గా ఫీల్ అవుతుండొచ్చు. మాలాంటి చదువుకున్నటువంటి డాక్టరేట్లు చదువుకున్నటువంటి మాలాంటి విద్యార్థులము, మీ విద్యార్థి నాయకులకు పనిచేసి చదువుకున్న మాలాంటి వాళ్ళకి పెద్దగా అనిపించదు అది. ఎందుకంటే మాకు దాని విలువ తెలుసు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేము చదువుకున్నాము, మేము ప్రిపేర్ అయినాము, మేము రాసాము, ర్యాంకులు వచ్చినాయి, మేము రకరకాలుగా మేము చదువుకున్నాం కాబట్టి సీట్లు వచ్చినాయి కాబట్టి మాకు తెలుసు దాని విలువ
తెలుసు. మరి ఈరోజు ఈయనకి ఏం తెలియని వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడతాడు. అంటే నువ్వు దేశంలోనే రికార్డు బద్దలు కొట్టినటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్న ముఖ్యమంత్రి ఉంటే ఇంకా అందరు క్రిమినల్ అవుతారా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు? ఈరోజు నువ్వు పెద్ద క్రిమినల్ వేస్ట్, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పెద్ద క్రిమినల్ వేస్ట్ నువ్వు, నీ క్యాబినెట్ క్రిమినల్ వేస్ట్, ఇదంతా దండుపాలెం ముఠా మీదంతా. ఇది విద్యార్థులకు తెలంగాణలో ఉండి చదువుకున్నటువంటి తెలంగాణ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్లు కాదు, వాళ్ళంతా కూడా ఈ దేశానికి భారత పౌరులు. ఈ రాష్ట్ర యువత పెట్టుబడి, అది ఈ రాష్ట్రానికి పెట్టుబడి యువత అనేది. అలాంటి వ్యక్తులు పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అనే ఒక క్రిమినల్ భాష మాట్లాడేటువంటి ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి నీకు మాట్లాడేటువంటి అర్హత లేని సందర్భంగా తెలియజేస్తుంది. విదేశాంగ పర్యటనలో భాగంగా ప్రతి డేటు ఇది కూడా గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి 24 ఈ డేట్లను గవర్నమెంట్కి ఇవ్వలేదని కూడా సమాచారం వస్తుంది. జవరాని మందాన్ని కలవడానికి, ట్రంప్ కొడుకును గడవడానికి ఆంతర్యం ఏముండొచ్చు అన్న, ఏం భావిస్తున్నారు? ఇక అది బయట పెట్టాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, ఒకవేళ ఏమేమి విద్యా సంస్థలను ఏ ప్రాంతానికి విజిట్ చేస్తుండో అని వీళ్ళకి ఆల్రెడీ ఏదో ఒకటి ఇచ్చింటారు కదా. ఇది అభ్యంతరకరము, ఈ దేశానికి అవమానకరము, ఇది మంచిగా అప్రాప్రియేట్గా లేదని చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు దరఖాస్తు పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని చెప్పాలా, లేకుంటే చీఫ్ సెక్రటరీ గారని చెప్పాలి, లేదా విదేశాంగ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళని చెప్పాలా, లేదా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళని చెప్పాలి, లేదంటే పిఎంఓ అని చెప్పాలి. ఎవరెవరు చెప్పాలి కదా. ఇప్పుడు వీళ్ళేం చెప్పక వాళ్ళేం చెప్పక ఈ రాష్ట్రంలో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ నువ్వేదో అంటే మీరు కొట్టినట్టు చేయి నేను ఏడిచినట్టు చేస్తానట్టు ఒక విధానంగా నడుస్తూ ఉంది తప్ప, ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు రెండు కూడా ఆడుతున్నటువంటి ఒక నాటకంలో భాగమే. ఇది రేవంత్ రెడ్డి గారిని బీజేపీ ఒక సిస్టర్గా ఏమంటారు సిస్టర్ పర్సన్గానే బ్రదర్గానే చూస్తారు తప్ప, ఒక సిస్టర్ ఆర్గనైజేషన్గా చూస్తారు తప్ప ఆయనను వేరుగా చూసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇవన్నీ సార్లు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చి, కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇచ్చి 76 సార్లు ఈ తెలంగాణలో 33 మాసాల్లో 76 సార్లు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడినంటే అది ఇక బీజేపీ కాంగ్రెస్ ఈ రేవంత్ రెడ్డి అలాయ్ బలాయి చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో చూసినాం మనం, బండి సంజయ్ గారి కుమారుడు ఏ రకమైన నేరం చేసిండో ఆయన ఎట్లా కాపాడిండో మనం చూసినాం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళందరూ బడేబాయ్ చోటబాయ్ పద్ధతిలో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇది కావాల్సి తెలంగాణ సమాజాన్ని పక్కదారి పట్టించే విధంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కుమ్ములాటలో భాగంగా వాళ్ళు మంత్రివర్గ సహచరులే వారికి గౌరవించడం లేదు. మంత్రివర్గ సహచరుల విశ్వాసాన్ని కోల్పోయిండు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయిండు రేవంత్ రెడ్డి గారు. 48 మందికి ఫోన్లు చేసి మీరు ముఖ్యమంత్రికి అనుకూలంగా ప్రెస్ మీట్ పెట్టమని మాట్లాడితే ప్రభుత్వ పెద్దలు చెప్తే 16-17 మంది కూడా పోరేటువంటి పరిస్థితి. కాబట్టి ఎమ్మెల్యేల కాంగ్రెస్ సొంత ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయిండు, తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిండు, తన క్యాబినెట్ సహచరుల మంత్రుల విశ్వాసం కోల్పోయిండు. ఇంతమంది విశ్వాసం కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క సెకండ్ కూడా నువ్వు పదవిలో ఉండడానికి అర్హత లేదు. తక్షణమే నిజంగా చెప్పాలంటే తెలంగాణ పౌరుషం ఉన్నట్లయితే కొంచెమైనా నీకు ఆ సోయి ఉన్నట్లయితే తక్షణమే ఎప్పుడో రాజీనామా చేసేయాల్సి ఉండేది. ఎందుకంటే నిన్ను అమెరికాకి పోనీ అని అంటే నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నావు అంటే ఇంకా నువ్వు ఈ రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేస్తావు, ఏం పాలన చేస్తావు? అందుకోసమే అంటున్నాం ఈ రాష్ట్రంలో పాలన పడికేసింది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అంతర్గత కుమ్ములాటలో కొట్టుమిట్టాడుతూ ఉంది. కాబట్టి వీళ్ళు ఎవరికి ఏం చేయలేరు. అందుకే మేము అంటా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే శ్రీరామరక్ష, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష. అందుకోసమే తెలంగాణ హక్కుల కోసం నిరంతరం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నేతృత్వంలో, హరీష్ రావు గారి నేతృత్వంలో నిరంతరం ప్రజల సమస్యల మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. కాబట్టి వీళ్ళకి ఎన్ని రకాల వీళ్ళకి క్షుద్ర రాజకీయాలు చేసినా మేము ఎక్కడ భయపడేది లేదు. బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఒక్క సెకండ్ కూడా పవర్లో ఉండడానికి, పదవిలో ఉండడానికి అర్హత లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.